హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ రచిత రుచులు. మ్యాంగో సీజన్ వచ్చేసింది కదండి. అందరూ మామిడికాయ పచ్చళ్ళు పెట్టే ఉంటారు. నేను కాస్త లేటుగా పెట్టాను. మా ఇంట్లో ఎక్కువ చిన్న ముక్కలతో చేసిన పచ్చడి అంటే చెక్కు తొక్కు బాగా ఇష్టపడతారండి. పిక్క తొక్కు ఎక్కువ చేయను, ఎక్కువ చెక్కుదే ఎక్కువ చేస్తాను. ఇది అన్నంలోకి కానీ ఉప్మాలోకి కానీ చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. అయితే ఇది మొత్తం ఆవపిండితోటే చేశాను. ఇది మొత్తం మా అమ్మ పెట్టిన స్టైల్లోనే చేశాను. అయితే ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియో చివరి వరకు చూడండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మంచి పుల్లగా ఉండే మామిడికాయలు తీసుకొని ఒక రోజంతా వాటర్లో నానబెట్టాలి. ఒక పొడిగుడ్డతో తుడుచుకొని తడి లేకుండా ఇలా తుడిచిపెట్టుకోవాలి. అలాగే చిన్న చిన్న ముక్కలుగా వీటిని స్లైసుల్లాగా కట్ చేసుకోవాలి. నేను తొక్క తీయట్లేదు, తొక్కతో అలానే పెడుతున్నాను. ఎందుకంటే ముక్క మెత్తబడకుండా ఉంటుంది. నాకు 1 కిలో వరకు చెక్కు అయిందండి. ఈ కిలోకి సరిపడా కొలత మాత్రం చెప్తున్నాను. ఒక 100 గ్రామ్స్ వరకు ఆవాలు పచ్చివేనండి, వాటిని పొడి చేసి పెట్టుకోవాలి. అలాగే కిలోకి పావు కిలో ఉప్పు పడుతుంది. పావు కిలో ఉప్పు కూడా గ్రైండ్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను. దీంతోపాటు మెంతి పొడి చాలా ఇంపార్టెంట్ అండి. మెంతులు జీలకర్ర అది వేస్తేనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ మెంతులు అనేవి ఒక 2 స్పూన్ల వరకు తీసుకున్నాను. జీలకర్ర 1 స్పూన్ వరకు తీసుకొని వాటిని దూరగా వేయించుకొని పౌడర్ చేసి వేసుకోవాలి. వెల్లుల్లి 200 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఇది కొంచెం పేస్ట్ని కచ్చపచ్చగా దంచి ముక్కలకు పట్టించాను. మిగతాది పోపులో వేసుకుంటున్నాను. మనకి నచ్చినన్ని వేసుకోవచ్చండి. వెల్లుల్లి పచ్చివి కూడా కొన్ని అలానే వేసాను. అలాగే ఆయిల్ కిలోకి పావు కిలో ఆయిల్ పడుతుందండి. ఆయిల్ పల్లి నూనె తీసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు, ఒక 4-5 ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెల్లుల్లి ముద్దను వేయాలండి, లేకుంటే మాడిపోతుంది. కొద్దిగా చిటికెడంత పసుపు కూడా వేసుకుంటున్నాను. పూర్తిగా చల్లారిన తర్వాత మనము దీనికి సరిపడా కారం కలుపుకోవాలి. అయితే కిలోకి నేను ఒక 200 గ్రామ్స్ వరకు కారం తీసుకున్నాను. మన కారాన్ని బట్టి వేసుకోవచ్చు. అంటే కొందరు కారం ఎక్కువగా ఉండేది వాడతారు, కొందరు తక్కువగా ఉండేది వాడతారు కదా, దాన్ని బట్టి కారం వేసుకోండి. నేనైతే 200 గ్రామ్స్ వరకు కారం వేసాను. ఆయిల్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత కారం వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చెక్కు పచ్చళ్ళలోకి ఈ కారం అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత ఒక గాజు సీసాలోకి వేసుకొని పెట్టుకున్నాను. ఇది ఒక 3 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని పెట్టుకోవాలి. అంతేనండి, చెక్కుతో చేసిన మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలోనికి కాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఎన్ని కూరలు ఉన్నా ఈ కొత్త మామిడికాయ వేసుకొని ఒక 2 బుక్కలు తినాల్సిందే. ఇది రోజు వేసుకోవడానికి నేను చిన్న జార్లో తీసుకొని పెట్టుకుంటున్నాను. మేమైతే చెక్కు తొక్కు అంటాము, కొందరు పొరుసు తొక్కు అని కూడా అంటారు. మీరేమంటారో కామెంట్ చేయండి. నా వీడియోకి అయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.